నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో యాదవ కుర్మ సంఘం ఆధ్వర్యంలో నీలాదీశ్వరి ఆలయంలో వనసమారాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గొర్రెల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీతి నిజాయితీకి నమ్మకానికి మారుపేరు యాదవులని, ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పూనుకున్నది యాదవులేనని ఆయన గుర్తు చేశారు. ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చెక్కల రామ్మోహన్ రావు యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్, ఖమ్మం కార్పొరేటర్ పగడాల నాగరాజు యాదవ్, నాయకులు వంకాయలపాటి వెంకటేశ్వరరావు యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్, శ్రీహరి యాదవ్, లక్ష్మణరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఊట్కూరు గ్రామంలో యాదవులు నిర్వహించిన కార్తీక వనభోజనాలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులు ఐక్యంగా ఉండాలని, ముందుకు సాగాలని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంటే ఇవాళ మనందరి ముందు ఒక కొండలాగా, ఒక శిఖరం లాగా వెలిగిన ఇద్దరి మనసులు ఒక అద్దంలో ఎట్లయితే చిన్నగా కనపడుతారో ఆ విధంగా మన ముందు కనపడుతూ వాళ్ళ గొప్పతనాన్ని చాటుతున్నందుకు ఈ వేదిక తరపున, ఈ సభ తరపున వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారికి, కూరాకుల నాగభూషణం గారికి వేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటా ఉన్న వాళ్ళకు. ఎందుకంటే చిన్నవాళ్ళం మనం, 43 ఏళ్ల వయసులో మీరు అందరూ అంటున్నారు ఇదేందా గొర్రెల కాపుల సంఘం అధ్యక్షుడిని తీసుకునేది దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనుకోవచ్చు. మీరు డాక్టరేట్ చదువుకొని ఎంఎస్సి జువాలజీలో గోల్డ్ మెడల్ చేసి బిఎడ్ చేసి మరి డాక్టరేట్ పొందిన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రాష్ట్ర గొర్రెల కాపుల సంఘం అధ్యక్షుడిని తీసుకుని మీరు అనుమానం రావచ్చు. ఓ మైనింగ్ కార్పొరేషన్, బ్రావరేజ్ కార్పొరేషన్, బీజీ కార్పొరేషన్, చాలా పైసలు వచ్చే కార్పొరేషన్ ఉన్నాయి కదా. అట్లా నేనే తప్పే కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు యూట్యూబ్ లో కొడితే డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కొడితే నా చరిత్ర ఏంది, నేను చేసిన త్యాగం ఏందో మీకు అర్థమవుతుంది. అటువంటి వాడికి ఈ కార్పొరేషన్ తీసుకోవచ్చు అనుకుంటారేమో, కానీ నేను కేసీఆర్ గారు చెప్పిన ఆ రోజు సార్ తెలంగాణ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాగా సీతారాములను అనేక సంవత్సరాలు ఈ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. వారు కూడా ఇటువంటి రాష్ట్ర పార్టీల్లో ఉండాలని చెప్పేసి వచ్చే కార్తీక భోజనాల్లో మీరు కూడా మంచి పదవి ఉండాలని చెప్పేసి ఈ సంఘం, ఈ యొక్క పెనుబల్లి వనభోజనాల సందర్భంగా వారిని కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వెంకటేశ్వర యాదవ్ గారు, అదేవిధంగా మా వెంకట నరసయ్య గారు, మా మల్లిబాబు యాదవ్ గారు, మా సింహాద్రి యాదవ్ గారు, మా కృష్ణవేణక్క గారు, అదేవిధంగా మా యొక్క చిత్తాల సింహాద్రి, మన చిత్తాల సిఆర్ యాదవ్ వల్ల సతీమణి ఇక్కడికి వచ్చింది. వారి సేవలు గుర్తు వారు ఒక్కసారి వేదికకు పరిచయం కావాల్సిందిగా సిఆర్ యాదవ్ గారు పారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన మా అక్క ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా మా కోడలింగయ్య గారు వచ్చారు, మా జడ్పీటీసీ రాంబాబు గారు వచ్చారు, మా మన్సూర్ యాదవ్ గారు వచ్చారు, మా చెన్నుకొండయ్య గారు వస్తా ఉంటే అందరికి కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. వారికి ఉన్న స్వార్థం ఏంటి? వారికి ఉన్న ఏది పదవి కావాలన్నా, కులం ఐక్యం కావాలని, కులం ఐక్యం కావాలని అంటుంటారు. సంపద పరిస్తే యాదవులకు బలమని, అది గొర్రె మంద వలసిన, పశువుల సంపద వలసిన, పాడి మంద వలసిన కూడా ఎవరి బలం? యాదవులకు బలం. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పదవిలో ఉన్నా, కూడాకుల నాగభూషణ యాదవ్ పదవిలో ఉన్నా, వంకాయలపాటి వెంకటేశ్వర గారి పదవిలో ఉన్నా, కృష్ణవేణక్క పదవిలో ఉన్నా, మా మల్లిబాబు యాదవ్ గారు, మా నాగ సీతారాం గారు, అదేవిధంగా మా సింహాద్రి గారు, అదేవిధంగా మా వెంకట నరసయ్య గారు, ఎవరి పదవులు ఉన్నా ఎవరికి బలం అవుతుందని రేపు ఎవరైనా తలుపున్నట్టు రావచ్చు, ఎవరైనా డోర్ కొట్టకుండా మన ఇంటికి వచ్చి కూర్చొని అన్న బాధలు ఉన్నామని చెప్పొచ్చు. కాబట్టి ఇవాళ మన జాతి బాగుపడాలని మరి ఇప్పుడే ఇంతకుముందే వచ్చిన అన్నగారు రాజవరపు వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక గ్రంథాన్ని పరిచయం చేసిపోయినాడు ఇక్కడికి. అదే రాజవరపు వెంకటేశ్వర్లు గారు నాకు తెలియదు వాస్తవానికి, ఇక్కడ వచ్చింది కాబట్టి పరిచయం అయింది. ఈ వనభోజనాలు ఎందుకు చెప్తున్నారు అందరూ అనుకోవచ్చు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇంత డీజే పెట్టి, ఇన్ని ప్రసారాలను పిలిపించి, పత్రికా మిత్రులను పిలిపించి, ఆర్కెస్ట్రాలు పెట్టి, మీరు ఊరు నుంచి అనేక రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరి మోహన్ రావానికి ఏం పని అనుకుంటున్నాయి. కానీ మన జాతి ఐక్యత కావాలంటే మనం ఒక దగ్గర కూడాలి కదా. ఒక దగ్గర కూడితేనే కదా మన విద్య ఏంది, మన వివేకం ఏంది, మన సంపద ఏంది, మన జ్ఞానం ఏంది, ఆ జ్ఞానం ద్వారా వచ్చిన సంపదతో
రాజవే వెంకటేశ్వర ఇచ్చిన బుక్ లో ఏముంది, ఆ బుక్ లో ఏం నేర్చుకున్నాం, రేపు సమాజానికి ఏం అందిస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం కోసమే ఇంత గొప్పగా ఈ పెరువెల్లి మండలంలోనే ఇంత గొప్పగా వన భోజనాలు ఏర్పాటు చేసినందుకు నా తరఫున మరి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా డాక్టర్ దూదిమెట్ల బాలయ్య యాదవ్ గా మీకు శిరస్సు వంచి మీకు ఉద్యమ వందనాలు తెలియజేస్తాను.